హాయ్ అండి. వెల్కమ్ టు వన్ మోర్ వీడియో. కొత్త ఇడ్లీ పాత్ర అయితే తీసుకున్నానండి. పాతదైతే మార్కమేసి ఇది కొత్తది తీసుకున్నాననమాట. సేమ్ ఇలాంటిదే అనమాట ఓల్డ్‌ది గూడాను. కానీ అది ఎక్కువ సార్లు మాడగొట్టి నల్లగా చేసి పెట్టాను. ఇంక అందుకని చెప్పి ప్లేట్లు, ఇడ్లీ పాత్ర 2 అన్నీ ఇచ్చేసి ఇంకో కొత్తదైతే తీసుకున్నాను. ఆ ఓల్డ్‌ది ఇచ్చి ఇదైతే రూ. 250 పడింది. 4 ప్లేట్లదనమాట. 4, 4 ఇడ్లీలొస్తాయి. 16 ఇడ్లీ అవుద్దనమాట ఒక వాయికొచ్చి. ఎందుకో నాకు స్టీల్‌యి అంత కంఫర్టబుల్‌గా అనిపించదండి. అంటే స్టాండ్ తీసి స్టాండ్‌లో పెట్టాలి గదా! పెట్టేటప్పుడు, తీసేటప్పుడు కాలుతది. అందుకని చెప్పి నేను స్టీల్‌ది ఎక్కువ వాడాలనిపించదు. ఇలా అయితే సిల్వర్‌దయితే ఈజీగా తీసుకోవచ్చు, ఈజీగా పెట్టుకోవచ్చు. అందుకని చెప్పి నేనెప్పుడు ఇట్లాగ సిల్వర్ ఇడ్లీ పాత్రలే తీసుకుంటాను. ఓల్డ్‌ది కూడా సేమ్ ఇలాంటిదే అనమాట. కాకపోతే దాన్ని ఎక్కువ వాడి మాడగొట్టాను. ఇంక అందుకని చెప్పి అది బాగా మాడిపోయిందిలే, నల్లగా అయిపోయింది, పాతదయిపోయిందని చెప్పి అది మార్కమేసి కొత్తదైతే తీసుకున్నాను. ఇక్కడైతే ఇంక ఇడ్లీ రెడీ అయిపోయిందండి. ఇడ్లీలోకి మా వారు గాని లేకుంటే చట్నీ చేసుకోము నేను, పిల్లలైతే మాత్రం కారం పొడి, నెయ్యి యేసుకొని తింటామనమాట. ఈ పప్పుల పొడి ఆల్వేస్ మా ఇంట్లో ఎప్పుడు రెడీగా ఉంటది. ఈ చట్నీ అయితే చేయకుండా ఈరోజు కారం పొడి, ఇడ్లీ యేసుకొని తినేసాము. సూపర్ అంటే సూపరు. నెయ్యి, కారం పొడితో ఇడ్లీ తింటే మాత్రము. బాయ్ బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూసేవాళ్ళుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి.